హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తనూజ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఒక చరిత్ర సృష్టించబోతున్న లేడీ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్ ఎవరు కూడా ట్రోఫీని లిఫ్ట్ చేయలేదు. కానీ ఈ సీజన్ ఆ చరిత్రని తిరగరాస్తూ తనూజ అతి త్వరలో ఈ సీజన్ ట్రోఫీని లిఫ్ట్ చేయబోతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం తనూజకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా తనూజ ఈ సీజన్ విన్నర్ కాకుండా ఆపడానికి ఎటువంటి శక్తి కూడా అడ్డుపడలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే లేడీ బిగ్ బాస్ ఆఫ్గా సీజన్ 9గా ఈ హౌస్లో కొనసాగుతుంది తనూజ అని చెప్పవచ్చు. ముఖ్యంగా తనదైన ఆట తీరుతో మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు పోతుంది. అలాగే ఈ సీజన్ టాప్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న తనూజ హౌస్లో ఉన్న ఎవరితోనూ రైవల్రీ క్రియేట్ చేసుకోకుండా అందరితో చాలా మంచిగా ఉంటూ ముందుకు సాగుతుంది. అయితే బయట మాత్రం తనూజని నెగిటివ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాటన్నింటినీ తట్టుకొని ఈ రకమైన పాజిటివిటీతో ముందుకు పోతుంది అంటేనే అర్థమవుతుంది ఈ సీజన్ విన్నర్గా నిలిచేది తనూజ అని అనేసి. ముఖ్యంగా ఈ సీజన్ టైటిల్ వేటలో బిగ్ బాస్ హౌస్లో ఉన్న మరో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాలా అని చెప్పాలి. అయితే వీరిద్దరూ కూడా తనూజతో మంచిగా ఉండటం, తనూజ, ఇమ్ము అలాగే కళ్యాణ్తో మంచిగా ఉండటం ఇక్కడ కొసమెరుపుగా భావించవచ్చు. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా టాప్ 3 కంటెస్టెంట్స్ మధ్య బిగ్గెస్ట్ రైవల్రీ కొనసాగేది. కానీ ఈ సీజన్లో అతిపెద్ద ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తనూజకి, ఇమ్మాన్యుయల్కి కొన్ని క్లాసెస్ ఉన్నప్పటికీ తనూజ, కళ్యాణ్ మధ్య ఎటువంటి క్లాసెస్ కానీ, ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి రైవల్రీ కానీ కొనసాగడం లేదు కదా. కనీసం ఆ ఊహలకి కూడా పోవడం లేదు ఇద్దరు కంటెస్టెంట్స్. ముఖ్యంగా కళ్యాణ్ని చూస్తే నాకు ఇంట్లో పర్సన్ని చూసినట్టే అనిపిస్తుంది అంటూ టైటిల్ వేటలో టాప్లో దూసుకుపోతున్న తనూజ నోటి వెంట మాట రావడం చూస్తేనే అర్థమవుతుంది వీరి మధ్య ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా వీరిద్దరూ రిలేషన్ని కొనసాగిస్తూ హౌస్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా కళ్యాణ్ పడాలా కూడా తనూజకి ప్రతిసారి కూడా తన సపోర్ట్ అందిస్తూ హౌస్లో కొనసాగుతున్నాడు. తాను సెకండ్లో ఉన్నాను అని, టాప్ ప్లేస్లోకి పోవాలి అంటే తనూజను కొట్టాల్సింది అని చెప్పినప్పటికీ, తనకి అర్థమైనప్పటికీ కూడా తనూజను ఏమాత్రం టచ్ చేయకుండా తనూజకి సపోర్ట్ చేస్తూనే రైవల్రీ కొనసాగించకుండా టాప్ ప్లేస్లోకి దూసుకురావడానికి తమ ప్రయత్నాలైతే చేస్తున్నాడు కేవలం బిహేవియర్తోనే. అయితే తనూజని ఈ కాలంలో అంటే ఈ రోజుల్లో కొట్టి టైటిల్ వేటకి అతి చేరువలోకి అంటే ఫస్ట్ ప్లేస్లోకి రావడం అంత ఈజీ కాదు అని చెప్పవచ్చు. ఎంత నెగిటివిటీ చేసినా అవుట్ సైడ్ తనూజకి ఉన్న పాపులారిటీ కానీ, ఓటింగ్ కానీ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అని చెప్పవచ్చు. సో ఫైనల్లీ తనూజను ఈ సీజన్ విన్నర్గా ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పవచ్చు. లేడీ బిగ్ బాస్ ఆఫ్ బిగ్గెస్ట్ స్టార్ బిగ్ బాస్ సీజన్ 9గా తనూజ కీర్తింపబడుతుంది అంటేనే అర్థమవుతుంది తనూజ క్రేజ్ ఏమిటో. మరి లేడీ బిగ్ బాస్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9గా తనూజని మీరు కూడా భావిస్తే, అలాగే ఈ సీజన్ విన్నర్గా తనూజ నిలుస్తుంది అనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో తనూజ ద విన్నర్ అంటూ కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.